ఏంటిది ఆన్ అవ్వలేదు. సరే అది ముందు కనెక్ట్ చేయాలనుకుంటున్నా మళ్ళీ అంటే మా తమ్ముడికి ఆర్డర్ పెట్టించిన తర్వాత నేను సైలెంట్ బ్లాగ్స్ చేద్దామని ఇంకొక ఐడియా వచ్చింది. మా తమ్ముడికి చెప్తే వేసిస్తాడని. హలో అందరికీ, ఈ రోజైతే మంచి ఇన్ఫర్మేటివ్ అండ్ మంచి వీడియోతో మేము ముందుకు వస్తున్నాను. ఈరోజు యాక్చువల్గా ఈ డిజిటెక్ వైర్లెస్ మైక్ గురించి చెప్దాము, ఇన్ఫర్మేషన్ ఇద్దామని అయితే వచ్చాను. రీసెంట్గా నిన్ననే నాకు కొరియర్ వచ్చింది, మా తమ్ముడు గిఫ్ట్ చేశారనమాట. ఇది థ్యాంక్ యూ ప్రశాంత్. అంటే మనం బ్లాగింగ్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాం కదా, లాంగ్ వీడియోస్ చేద్దామని, దానికోసం అనేసి మా తమ్ముడు ఇది గిఫ్ట్ చేశాడు. అంటే నేను అడిగాను అనుకోండి, గిఫ్ట్ చేశాడు వాడి డబ్బులతో నాకు మైక్ని. సో నేను బాగా రీసెర్చ్ చేసి, ఆల్రెడీ నా దగ్గర ఒక మైక్ ఉందన్నమాట, లాస్ట్ మైక్ ఉంది. కానీ అదేంటంటే నాకు అప్పుడు తెలియలేదు, చాలా చీప్గా ఉన్నది ఒక మైక్ తీసుకుందామని తీసుకున్నా. కానీ అదేమైందంటే ఏదో ఓపెన్ కెమెరా అని ఒక యాప్ ఒక యాప్ ద్వారానే అది కనెక్ట్ అవుతుందన్నమాట. అంటే మనం వీడియోస్ ఓపెన్ కెమెరా యాప్లో వీడియోస్ రికార్డ్ చేస్తేనే మైక్ అనేది దానికి కనెక్ట్ అవుతుంది. అసలే మన ఫోన్లో కెమెరా చాలా పిచ్చి పిచ్చిగా వస్తుంటుంది. మన ఐఫోన్ కాదు కదా, నార్మల్ ఫోన్ కాబట్టి కెమెరా క్వాలిటీ కొంచెం అట్లా ఉంటుంది. దానితో ఆ ఓపెన్ కెమెరాలో నుంచి షూట్ చేశాను అనుకోండి, ఇంకా తక్కువ లో క్వాలిటీలో వస్తుంది అనమాట. సో నాకు అది అస్సలు నచ్చలేదు. పైగా అది చాలా స్టోరేజ్ ఒకటి తీసేసుకుంటుంది ఆ ఓపెన్ కెమెరా యాప్. సో నాకు మైక్ యూజ్ చేయడం కష్టమైపోయింది అనమాట. సో మళ్ళీ చాలా ఇయర్స్ తర్వాత మళ్ళీ నేను స్టార్ట్ చేశాను యూట్యూబ్, మళ్ళీ లాంగ్ వీడియోస్ ట్రై చేస్తున్నాను. కాబట్టి నేను ఈసారి అందరూ బటన్ కెమెరాస్ పెడుతున్నారు కదా, యాక్చువల్గా అది హోలీ ల్యాండ్, హోలీ మార్క్ ఏదో సంథింగ్ ఉంటుంది, హోలీ ల్యాండ్ అనుకుంటా ఆ కంపెనీ పేరు. అది చూసాను నేను, అందరూ అదే మైక్స్ వాడుతున్నారు బటన్ మోడల్లో. అది ఎంతరా బాబు కాస్ట్ చూద్దామంటే, అది నాకు నేను చూసినప్పుడు 19,000 అట్లా ఉండేదన్నమాట. అది చాలా చాలా ఎక్స్పెన్సివ్ అనిపించింది నాకు. ఇప్పుడు ఇంకా స్టార్ట్ చేస్తున్నాను కదా, ఎందుకంత ఎక్స్పెన్సివ్ మైక్ అనిపించింది. అదే మోడల్లో, బటన్ మోడల్లో ఏవైనా మంచివి ఉన్నాయా అని నేను ఆన్లైన్లో సర్చ్ చేశాను. అప్పుడు నాకు ఈ డిజిటెక్ అనేది కనిపించింది అనమాట. డిజిటెక్ యాక్చువల్గా సెల్ఫీ స్టిక్స్, ఇట్లా వ్లాగింగ్కి అన్నిటికీ యూస్ అయ్యేవి డిజిటెక్లో ఎక్కువ ఉంటాయి అనమాట. వ్లాగింగ్ సెల్ఫీ స్టిక్ కానీ ట్రైపాడ్స్ కానీ డిజిటెక్లో ఉంటాయి, బాగానే ఉంటాయి, బడ్జెట్ ఫ్రెండ్లీ అనమాట. సో అలా డిజిటెక్ మీద నాకు కొంచెం నమ్మకం ఉంది కాబట్టి ఈ డిజిటెక్ మైక్ నేను ఆర్డర్ చేయించాను అనమాట. సో లేట్ లేకుండా అసలు ఈ డిజిటెక్లో ఏమేమి వచ్చారు అన్నది మనం చూద్దాము. ప్యాకేజింగ్ వచ్చేసి ఇలా ఒక బాక్స్లో దీని మీద కవర్తో ప్యాక్ చేసి చాలా బాగా వచ్చింది ప్యాకేజింగ్. సో అది ఓపెన్ చేస్తే ఇదే కొంచెం కష్టం. ఓపెన్ చేస్తే మనకి దీంట్లో ఒక వచ్చింది, దీంతో పాటు ఎలా యూజ్ చేయాలి ఏంటి అనేది దీంట్లో వచ్చింది అనమాట. యాక్చువల్గా అన్నీ ఆన్లైన్లో చూపిస్తుంది. సో దాన్ని బట్టి నాకు ఎసెన్షియల్ అనిపించింది, దీంట్లో ఉన్నాయి సరిపోయింది కాబట్టి తీసుకున్నా. యాక్చువల్గా దీని గురించి చెప్పాలి అంటే, డిజిటెక్ మైక్ గురించి చెప్పాలి అంటే, ఇది వైర్లెస్ బటన్ మోడల్లో వస్తుంది. అండ్ మనకి ఇలా పాకెట్ ఫ్రెండ్లీ అనమాట. చాలా చిన్నగా బుద్ధిగా వచ్చింది, ఎక్కడికి వెళ్ళినా మనం పాకెట్లో క్యారీ చేసుకొని వెళ్ళిపోవచ్చు. చాలా ఈజీ టు క్యారీ అనమాట. దీంతో పాటు మనకి ఒక వైర్ ఇచ్చారు, ఛార్జింగ్ కేబుల్ ఒకటి ఇచ్చారు, సి టైప్ ఛార్జింగ్ కేబుల్ అనమాట. సి టైప్ వావ్, సి టైప్ ఛార్జింగ్ కేబుల్. అండ్ రెండు ఇలా ఇచ్చారండి, దీన్ని ఇలా క్యాప్స్ కూడా ఇచ్చారు. వీటికి ఉలెన్ క్యాప్స్ ఉంటాయి కదా, ఉలెన్వి, అవి కూడా ఇచ్చారు. నేను ఇప్పుడే చూసి చాలా బాగుంది. అంటే ఇంకా బాగా క్వాలిటీ వినిపించడం అనమాట. సరౌండింగ్స్ నాయిస్ వినిపించకుండా చాలా బాగా క్యాప్చర్ చేస్తుంది క్లియర్గా. సో చాలా బాగున్నాయి. ఇంకా యూజ్ చేశాను ఒకసారి, అంతే చెక్ చేశాను ఒక్కసారి, చాలా బాగా అనిపించింది. ఇప్పుడు వీడియోలో కూడా చెక్ చేసి చూపిస్తాను. అండ్ ఇలా ఓపెన్ చేయగానే ఇది మ్యాగ్నెటిక్ వచ్చిందండి, మ్యాగ్నెటిక్ క్లోజర్ వచ్చిందనమాట. అంటే ఒకవేళ మనం క్లోజ్ చేయకపోయినా ఎక్కడైనా పెట్టేసామనుకోండి, అది కొంచెం క్లోజ్ అయిపోతుంది ఈజీగా. అది మంచిగా బాగా అనిపించింది, మ్యాగ్నెటిక్ క్లోజర్ వచ్చింది. అండ్ దీంట్లో ఒక రిసీవర్ అండ్ 2 మైక్స్ వచ్చాయి, 2 బటన్ టైప్ మైక్స్ వచ్చాయి. నాకు చాలా 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 బాగా నచ్చింది. అండ్ దీంట్లో వచ్చేసి ఇలా మ్యాగ్నెట్ ఇచ్చారనమాట. ఇది ముందు పెట్టేసుకొని మ్యాగ్నెట్ వెనకతల నుంచి కవర్ చేయడానికి. ఇది కూడా నేను ఇందాకలా కనిపెట్టా, ఎలా పెట్టుకోవాలరా, మ్యాగ్నెట్ ఒకటే ఇచ్చాడు కదా, ఇంకో మ్యాగ్నెట్ ఇస్తే బాగుండు, వెనకతల నుంచి ఎట్లా ప్రొటెక్ట్ చేయాలి, ఎట్లా ఫిక్స్ చేయాలని అనుకున్నా. కానీ
తర్వాత మెల్లగా చూస్తే అర్థమైంది నాకు, ఒక మ్యాగ్నెట్ కూడా ఇచ్చారు మైక్కి. చాలా స్ట్రాంగ్గా ఉంది, నాకైతే బాగానే ఓకే వర్తబుల్ అనిపించింది. దీని ప్రైస్ ఎంతో, నేను ఎంత ప్రైస్కి కొనిపించుకున్నాను నేను లాస్ట్లో చెప్తాను. అండ్ ఈ మైక్ స్పెసిఫికేషన్స్ వచ్చేసి, స్పెషాలిటీస్ వచ్చేసి ఏమేమిటిదంటే వైర్లెస్ ట్రాన్స్మిషన్ 80 మీటర్స్ వరకు, మనం 80 మీటర్స్ దూరంలో నుంచి కూడా ఫోన్ నుంచి ఆర్ఎల్స్ కెమెరా నుంచి 80 మీటర్స్ దూరంలో ఉన్నా సరే ఇది సౌండ్ క్యాప్చర్ చేస్తుంది అనమాట అని ఇచ్చారు. అండ్ వైర్లెస్, ఆఫ్కోర్స్ ఇది వైర్లెస్ మైక్. రన్ టైం వచ్చేసి 6 అవర్స్ అని క్లెయిమ్ చేస్తున్నారు. ఎంతో మనకు తెలియదు, మహా అయితే వ్లాగ్ అయినా, వాయిస్ ఓవర్ అయినా, లేదా లైవ్ స్ట్రీమ్స్కి అయినా దేనికైనా చాలా యూజ్ అవుతుంది. 6 అవర్స్ ఓకే అనిపించింది నాకు. బిల్ట్ ఇన్ మైక్రోఫోన్, ఓకే దానిలోనే మైక్ ఉందన్నమాట. సో అది ఇంకేంటి, దీంట్లో సెట్టింగ్స్ కూడా, ఈ సెట్టింగ్ ఎట్లా యాక్టివేట్ చేయాలి అన్నది కూడా ఇచ్చారనమాట. ఇండికేటర్ లైట్స్, బ్లూ లైట్ స్లో బ్లింక్ అవుతాయి. నేను మీకు ఇక్కడ చేసి చూపిస్తాను. బ్లూ లైట్ లాంగ్ ప్రెస్ చేస్తే ఆన్ అవుతుంది అనమాట. ఇక్కడ చూసారా బ్లూ లైట్ బ్లింక్ అవుతుంది. సో ఆ బ్లూ లైట్ ఎందుకు బ్లింక్ అవుతుందంటే ఇంకా పేర్ చేయలేదు కాబట్టి బ్లింక్ అవుతుంది. అంటే రిసీవర్ నేను ఇంకా ఫోన్కి పెట్టలేదు, సో బ్లింక్ అవుతుంది అనమాట. పెడితే స్టడీగా ఉండిపోతుంది, బ్లింక్ అవ్వదు. సో నెక్స్ట్ థింగ్ వచ్చేసి, ఆన్ చేసిన తర్వాత ఒక్కసారి క్లిక్ చేసామనుకోండి, ఒక్కసారి ఎల్లో బటన్ని ప్రెస్ చేస్తే నాయిస్ క్యాన్సిలేషన్ ఆన్ అవుతుంది అనమాట. ఏంటిది ఆన్ అవ్వలేదు, సరే అది ముందు కనెక్ట్ చేయాలి, మళ్ళీ చెప్తాను. లైట్ స్లోగా బ్లింక్ అవుతూ ఉంటే ఛార్జింగ్లో ఉన్నట్టు, అండ్ గ్రీన్ లైట్ ఆఫ్ అయిపోయింది అనుకోండి ఫుల్లీ ఛార్జ్డ్ అన్నట్టు అనమాట. నెక్స్ట్ రెడ్ లైట్ బ్లింక్ అవుతూ ఉంటే లో బ్యాటరీ ఇండికేషన్ కూడా ఉంది. రెడ్ లైట్ ఇక్కడ బ్లింక్ అవుతూ ఉంటే అది లో బ్యాటరీ అని అనమాట. అప్పుడు మనం ఛార్జ్ పెట్టేసుకోవచ్చు. అదే ఇప్పుడు రెడ్ లైట్ స్టడీ ఆన్ అయిపోయింది అనుకోండి, ఛార్జింగ్ అయిపోయింది, మ్యూట్ అయిపోయినట్టు, ఇంకా మనం మాట్లాడినా అది తీసుకున్నట్లు అనమాట. సో రెడ్ లైట్ బ్లింక్ అవ్వగానే మనం ఛార్జింగ్ పెట్టేసుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ పవర్ ఆన్ అండ్ ఆఫ్కి లాంగ్ ప్రెస్ చేయాలి. నాయిస్ రిడక్షన్కి సింగిల్ క్లిక్ చేయాలి. రివర్బ్ మోడ్ నేను ఒక్కసారి చూశాను. నేను చూసినంత వరకు నాకు అర్థమైంది ఏంటంటే, ఏదైనా క్లోజ్ రూమ్స్లో అలా ఉన్నామనుకోండి, ఎకో వచ్చిందనుకోండి, ఆ నాయిస్ని, ఆ ఎకో సౌండ్ని ఒకటే దాన్ని టూ సార్లు రాకుండా ఒక క్లోజ్ రూమ్లో ఉన్నప్పుడు అది కూడా సెట్ చేస్తుంది అనమాట. రివర్బ్ మోడ్ అంటే ఓన్లీ ఒక వాయిస్ క్లియర్గా వినిపించేటట్టు చేస్తుంది. నెక్స్ట్ మ్యూట్ మోడ్, మనం ఇప్పుడు మాట్లాడట్లేదు అనుకోండి, మీరు ఊరికే ఒక 5 మినిట్స్కో 10 మినిట్స్కో మీరు మాట్లాడట్లేదు, కానీ ఊరికే పెట్టి తీయడం ఎందుకు మైక్ అన్నప్పుడు మీరు మ్యూట్ మోడ్ ఆన్ చేసుకుంటే అది మ్యూట్ అవుతుంది. కాసేపు మేబీ స్లీప్స్ మోడ్లోకి వెళ్ళొచ్చు. అండ్ ఈ సెట్టింగ్స్ వచ్చేసి మనకి మైక్లో అనమాట. ఏమేమి సెట్టింగ్స్ ఉన్నాయి, నాయిస్ క్యాన్సిలేషన్, రివర్బ్ మోడ్, మ్యూట్ మోడ్, అవన్నీ, ఇంకా ఛార్జింగ్, దీని గురించి ఛార్జింగ్ బ్లింక్ అయ్యడం, అవన్నీ లైట్ బ్లింకింగ్లో అవన్నీ దీంట్లో ఉంటాయి అన్నమాట. ఛార్జింగ్ ఫుల్ ఉందా, అయిపోతుందా, అవన్నీ మనకి మైక్లో తెలుస్తాయి. నెక్స్ట్ వచ్చేసి రిసీవర్లో కూడా కొన్ని ఉన్నాయన్నమాట సెట్టింగ్స్. ఒక బటన్ ఉంది, ఇది వాల్యూమ్ బటన్. సో దీన్ని ఒక్కొక్కసారి క్లిక్ చేస్తూ ఉంటే వాయిస్ 3 మోడ్స్ ఉన్నాయి, లో, మీడియం, హై అలాగ ఉందన్నమాట. దాన్ని బట్టి కూడా మనం సెట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి వాయిస్ మోడ్స్ కూడా ఉన్నాయి. అంటే మనం ఇప్పుడు వాయిస్ చేంజ్ అవ్వాలనుకున్నాం అనుకోండి, అంటే మన వాయిస్ ఒక చైల్డ్ వాయిస్ లాగా, అండ్ డీప్ వాయిస్ లాగా, ఎలిగెంట్ ఫీమేల్ వాయిస్, అండ్ ఆల్సో ఒరిజినల్ వాయిస్, ఇవన్నీ సెట్టింగ్స్ మనకి రిసీవర్లో ఉన్నాయన్నమాట. అంటే మనం ఈ బటన్ని డబల్ క్లిక్ చేస్తే మన వాయిస్ చేంజ్ అవుతుంది అనమాట. సో ఇవన్నీ మనం ఇప్పుడు చెక్ చేద్దాం. సో ఈ వీడియో కొంచెం లెంతీ అవ్వచ్చు, కానీ ఇది మీకు చాలా యూజ్ అవుతుంది, ఇన్ఫర్మేటివ్ అని నేను ప్రతిదీ ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తున్నాను. అండ్ న్యూ యూట్యూబర్స్కి ఎవరైనా చాలా మంచిగా బడ్జెట్లో ఈ మైక్ దొరుకుతుంది. అండ్ ఎస్, హియర్ ఐఎమ్ కనెక్టింగ్ దిస్ రిసీవర్ టు మై ఫోన్. కనెక్ట్ చేస్తున్నాను రిసీవర్ని నా ఫోన్కి. చూసారా ఆన్ అయింది. అండ్ ఇందాకలే నేను నాయిస్ క్యాన్సిలేషన్ ఆన్ చేసా కదా, ఇక్కడ ఒక సింగిల్ క్లిక్ చేసా కదా, అది మధ్యలోది అనమాట, మధ్యలో లైటింగ్. సో ఇప్పుడు
పేర్ అయింది, డైరెక్ట్ గా పేర్ అయిపోయింది. చూసారా, ఏమీ యాప్ అవసరం లేదు, బ్లూటూత్ అవసరం లేదు, అండ్ వైఫై ఏం అవసరం లేదు కనెక్ట్ చేయడానికి. చాలా ఈజీగా కనెక్ట్ అయిపోతుంది. నేను ఎందుకు ఇలా చెప్తున్నానంటే, నేను ఆల్రెడీ ఇంతకు ముందు మైక్ తో కొంచెం ఇబ్బంది పడ్డా కదా, యాప్ ద్వారానే అది కనెక్ట్ అయ్యేది. సో ఆ ప్రాబ్లం ఏ మైక్ కి లేదు. ఇట్లా రిసీవర్ ఫోన్ కి పెట్టగానే ఆన్ అయిపోతుంది, దీన్ని క్లిక్ చేయగానే. ఇది నాకు చాలా ఈజీ టు యూజ్ అనిపించింది, చాలా నచ్చింది. అండ్ బటన్ మైకే తీసుకోవడానికి ఇంకొక రీజన్ ఏంటంటే, ఫస్ట్ వచ్చేసి ట్రెండింగ్, ఎవరు చూసినా బటన్ మైక్ పెట్టుకుంటున్నారు, చాలా బాగా అనిపిస్తుంది. అండ్ సెకండ్ రీజన్ వచ్చేసి, ఇది చాలా అసలు ఉన్నట్టే తెలియదండి. మనం ఒకవేళ మాట్లాడాలనుకున్నా మైక్ లేదనుకోండి, ఎక్కడైనా మనం గట్టిగా మాట్లాడాల్సి వస్తుంది. మనం మెల్లగా మాట్లాడితే ఫోన్ వరకు మన వాయిస్ వెళ్ళదు, క్లియర్ గా వెళ్ళదు. అదొక రీజన్. అండ్ సెకండ్ థింగ్ వచ్చేసి, బయటకి వెళ్ళినప్పుడు మనం గట్టిగా మాట్లాడలేము. ఒకవేళ బయట ఎక్కడైనా మాట్లాడాలనుకున్నాం అనుకోండి, వీడియో తీస్తూ, మనం మాట్లాడలేము, గట్టిగా మాట్లాడలేము. అండ్ ఆల్సో నా వాయిస్ కన్నా పక్కన వెహికల్స్ వాయిస్ ఎక్కువ వినిపిస్తా ఉంటది, డిస్టర్బింగ్ గా ఉంటుంది. సో ఈ మైక్ ఏంటంటే, మనం ఇక్కడ ఫిక్స్ చేసుకున్నా అసలు ఎవరు అంతగా గమనిస్తే గానీ చూస్తే గానీ తెలియదు. సో ఈజీగా మనలో మనమో లేకపోతే ఫోన్ తోనో మాట్లాడుతున్నట్టు అనిపిస్తుంది. అదొక రీజన్ నేను బటన్ మైక్ సెలెక్ట్ చేసుకోవడానికి. అండ్ నౌ ఐ థింక్ ఇది ఆల్రెడీ నేను ఇప్పుడు మాట్లాడిందంతా కూడా కనెక్ట్ అయిపోయిన తర్వాత అంతా కూడా మైక్ లోనే వస్తుంది. చూద్దాం అది ఎంత క్లియర్ గా వచ్చింది అనేసి. సో నేను ఇక్కడ ఇప్పుడు వరకు నోరు దగ్గర పెట్టుకున్నా కదా, ఇప్పుడు ఐఎమ్ జస్ట్ ఫిక్సింగ్ ఇట్ టు మై డ్రెస్. ఎంత బాగుంది కదా, చాలా బాగుంది. ఇప్పుడు ఎలా తీసుకుంటుందో ఇవన్నీ కూడా నేను రాగా పెడతాను వీడియోలో. సో ఇంతకు ముందు వాయిస్ కి ఏమైనా డిఫరెన్స్ ఉందేమో చూద్దాం వీడియోలో. అండ్ ఒకవేళ నాయిస్ రిడక్షన్ వచ్చేసి, ఎడిట్ యాప్ లో కూడా ప్రాబ్లం లేదండి. ఎడిట్ చేస్తున్నప్పుడు కూడా ఆ వాయిస్, బ్యాక్గ్రౌండ్ నాయిస్ చాలా వరకు రిడక్ట్ చేసుకోవచ్చు. కానీ మనం బయటకి వెళ్ళినప్పుడు మాట్లాడాలనుకున్నప్పుడు ఏంటంటే, గట్టిగా మాట్లాడితే గానీ ఫోన్ లో క్లియర్ గా మన వాయిస్ వినిపించదు. అదొక చిన్న డ్రాబ్యాక్. దానికి మైక్ చాలా బాగా యూజ్ అవుతుంది అనమాట. అండ్ బాగా స్టడీగానే ఉంది, అస్సలు పడిపోవడానికి ఛాన్స్ లేదు. చాలా గట్టిగా ఉంది, స్ట్రాంగ్ గా ఉంది. అండ్ ఇది దీని స్పెసిఫికేషన్స్ అన్ని చెప్పేసాను కదా. దీని వాయిస్ మోడ్ చూద్దాం ఇప్పుడు. రిసీవర్ లోని క్లిక్ చేస్తే, డబుల్ క్లిక్ చేస్తే వాయిసెస్ చేంజ్ అవుతాయి. ఎలా చేంజ్ అవుతుందో చూద్దాం. ఇప్పుడు డబుల్ క్లిక్ ఒకటి చేశాను, నాకు తెలియదు ఈ వాయిస్ అసలు ఎలా వస్తుంది. ఇక్కడ మొత్తం 4 వాయిసెస్ ఇచ్చారు. చైల్డ్ వాయిస్ ఒకటి, డీప్ వాయిస్ ఒకటి, ఎలిగెంట్ ఫీమేల్ వాయిస్, అండ్ ఒరిజినల్ వాయిస్. మేబీ ఇది ఫస్ట్ క్లిక్ కాబట్టి చైల్డ్ లైక్ వాయిస్ అనుకుంటున్నా. ఇంకొకసారి డబుల్ క్లిక్ చేస్తాను రిసీవర్ ని. ఓకే, ఇప్పుడు నాకు తెలిసి డబుల్ క్లిక్ సెకండ్ టైం చేశాను కాబట్టి చైల్డ్ వాయిస్ నుంచి డీప్ వాయిస్ కి వచ్చిందేమో అని నేను అనుకుంటున్నాను. వీడియో అయ్యాక చెక్ చేద్దాం. నెక్స్ట్ డబుల్ క్లిక్ చేస్తాను రిసీవర్ ని. ఓకే, నాకు తెలిసి ఏంటి వాయిస్ చేంజ్ అవుతుందా, వాల్యూమ్ ఎక్కువ అవుతున్నట్టుంది. చూద్దాం. సో అదనమాట. నెక్స్ట్ వచ్చేసి ఎలిగెంట్ ఫీమేల్ వాయిస్ వచ్చింది. నేను డబుల్ క్లిక్ చేశాను కానీ ఏంటో ఇది సరిగ్గా మెన్షన్ చేయట్లేదు అనమాట, తెలియటం లేదు అసలు. అంటే ఒక ఇండికేషన్ సరిగా లేదు. TX1 TX2 అనేదో ఉంది, అది నాకు అర్థం కావట్లేదు. ఎనీవేస్ మన పర్పస్ అయితే ఇది సర్వ్ చేస్తుంది అనుకుంటున్నా, మన పర్పస్ ఫుల్ఫిల్ చేస్తుంది అనుకుంటున్నాను. అండ్ లాస్ట్ వాయిస్ వచ్చేసి ఒరిజినల్ వాయిస్ అంట. సో వాళ్ళు మన ఒరిజినల్ వాయిస్ కాకుండా 3 అదర్ వాయిసెస్ ప్రొవైడ్ చేసామని చెప్తున్నారు. ఎంతవరకు అదైతే అవుతుందో నాకు తెలియట్లేదు, ఎందుకంటే ఇండికేషన్ అసలు సరిగ్గా చూపించట్లేదు, నాకు అర్థం కావట్లేదు. మేబీ తర్వాత అర్థమవుతుందేమో చూద్దాం. సో అవన్నమాట. ఇది వచ్చేసి బటన్ మైక్ ఇండికేషన్స్ కి మీనింగ్ ఏంటి, అండ్ రిసీవర్ లో ఏమేమి ఇండికేషన్స్ ఉన్నాయో అవి దీంట్లో ఉంది. అండ్ మనం ఛార్జింగ్ పెట్టాలనుకున్నప్పుడు కేస్ లోనే డైరెక్ట్ గా పెట్టాలన్నమాట. సో దీంట్లో మైక్ కి చూసారా చిన్న డాట్స్ ఉన్నాయి, ఇవి C టైప్ ఛార్జర్ దీనికి కనెక్ట్ చేస్తే కేస్ లోనే మైక్ కి ఛార్జింగ్ అవుతుంది అనమాట. ఇది కూడా బాగా అనిపించింది, మంచి సెట్టింగ్ అనిపించింది. అండ్ దట్స్ ఇట్. సో ఈ మైక్ ఎలా ఉందో, వాయిస్ ఎలా ఉందో ఈ వీడియో ఎడిట్ చేస్తే గానీ నాకు తెలీదు. ఐ థింక్ ఇది చాలా బాగా హెల్ప్ అవుతుంది అని అనుకుంటున్నాను లాంగ్ వీడియోస్ చేయడానికి. ఇంకోటి ఏంటంటే, మా తమ్ముడికి ఆర్డర్ పెట్టించిన తర్వాత నేను సైలెంట్ బ్లాగ్స్ చేద్దామని ఇంకొక ఐడియా వచ్చింది. మా తమ్ముడికి చెప్తే వేసిస్తాడని
సరేలే లైవ్ స్ట్రీమ్స్ కానీ యూజ్ అవుతుంది, అప్పుడప్పుడు బయటికి వెళ్ళినప్పుడు యూజ్ అవుతుంది, మెల్లగా డెవలప్ అయినప్పుడు అనేసి ఇంకా ఓకే అని చెప్పేసి తీసేసుకున్నాను ఈ మైక్. నాకైతే చాలా చాలా బాగా నచ్చింది. ఎవరైనా న్యూ యూట్యూబర్స్ బడ్జెట్ లో మంచి మైక్ తీసుకోవాలనుకుంటే ఇది బెస్ట్ ఆప్షన్ అని చెప్తాను. యాక్చువల్ గా ఈ కాస్ట్ వచ్చేసి 4000 ఉంది, ఎంఆర్పి 4000 ఉంది. కానీ మొన్న గోడ్ సేల్ లో అలాగే అండ్ అమెజాన్ యానివర్సరీ సేల్ ఒకటి అయింది కదా మొన్న జూలై 4th నుంచి, ఆ సేల్ లో మాకైతే ఇది 2500 కి వచ్చింది, 2600 కి వచ్చింది. బెస్ట్ చాయిస్, బెస్ట్ డీల్ అనిపించింది నాకైతే. ట్రెండింగ్ లుక్ అండ్ ఆల్సో మంచి డైరెక్ట్ కనెక్షన్, ఇవన్నీ నాకు బాగా అనిపించి ఇది తీసుకున్నాను. మంచి కంపెనీ అనేసి విత్ ఇన్ బడ్జెట్ లో. సో ఎవరైనా మైక్ కోసం చూస్తున్నట్లయితే విత్ ఇన్ బడ్జెట్ లో ఈ మైక్ మీకు చాలా 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 బాగుంటుందని నేను అనుకుంటున్నాను. సో దట్స్ ఇట్ ఫర్ టుడే వీడియో. ఈ ఇన్ఫర్మేషన్ మీకు చాలా యూజ్ అవుతుందని అనుకుంటున్నాను. మీకు కనుక మన ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ చేయడం అసలు మర్చిపోవద్దు. దట్స్ ఇట్ ఫర్ టుడే. బాయ్.